మహబూబ్ నగర్ జిల్లాలో పేదరికం కారణంగా కన్న బిడ్డనే అమ్ముకున్న ఘటన కలకలం రేపింది. తెలుగుగూడెం గ్రామానికి చెందిన కేశవులు, నీలమ్మ దంపతులు తమ 4 పిల్లలను పోషించలేక నెల రోజుల మగబిడ్డను ₹1,00,000 విక్రయించారు. వర్షాభావ పరిస్థితులు, కుటుంబ తగాదాల వల్ల ఇల్లు కోల్పోయి బతకలేని స్థితిలో ఈ ఘాతుకానికి ఒడిగట్టారు. శిశు విక్రయించడంపై సమాచారం అందుకున్న రూరల్ పోలీసులు విచారణ చేపట్టి కేసు నమోదు చేశారు. ఆ చిన్నారిని సురక్షితంగా రక్షించి ఐసీడీఎస్ సిబ్బంది సహాయంతో చిల్డ్రన్ హోమ్ కు తరలించారు. ప్రస్తుతం శిశువు ఆరోగ్యంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. నా పేరు కేశవులు, నా ఊరు పేరు గూడెం. ఇలా ముగ్గురు కాడికి నాకు సాగనికే మస్తు అవుతుంది. ఆ పిల్ల అంటే పులు నేను ఒక్కనే చేయాలి, ఆ పిల్లలకి పెట్టాలి. ఇంట్లో చూస్తున్నా అమ్మ నాయన ఇది యాక్సిడెంట్ అయింది, చచ్చిపోయింది. నిన్న పూర్చిన ఇలా పూర్తిలు ఇంట్లో చూస్తున్నా కిరికిరి అవుతుంది. ఇంటికి వెళ్ళిపోని ఇంకా అదే రోజు నాయన చచ్చిపోయే రోజు సామాన్ తీసి బయట వేసింది. నేను ఇంట కిరాయి చూసుకొని బతుకున్నా. 2,500 కిరాయి అంతే. ఆ భూమి ఎంత ఎకరా 2 ఎకరాలు ఉంది అంతే. మా ఇష్టంకెళ్ళి ఇచ్చినాం, ఎవ్వరు ఏమనలేదు. వీళ్ళు ముగ్గురు ఉన్న కాడికే చాలు. ఇంకా ఇల్లు భూమి లేదు, ఏం లేదు. రెక్కల కట్టం చేసుకొని బతకాలి. వీళ్ళని సాకే వరకే మస్తు అవుతా అని చెప్పిన. ఎవరు చేయలేదు సార్. కావాలని అడిగినారు, మా ఇష్టంకెళ్ళి ఇచ్చినాం. ఏం లేదు సార్, పైసల కోసం కాదు. గిల ముగ్గురు రాక్కున్నా కొన్ని ఒక రాగానికి నాకేంటికి ఇంత కిరికిరి అయినానికే ఏడ మంచుకి ఇంత తిన్నామంటే గుర్తులేదు. నాది చాలా బీద పరిస్థితి ఉంది సార్. అయితే మాకు ఇల్లు లేదు, అది లేదు అని అంటే ఇచ్చేసినాం సార్. మా పరిస్థితి ఇట్లా ఉంది. నాకు 2 కొడుకులు, 1 బిడ్డ. చాలా అని సంతోషంతోనే ఇంకా మనస్ఫూర్తిగా ఇంకా ఇష్ట ప్రకారంతో ఇచ్చేసిన సార్. బాబుకి సాకోనికే ఇచ్చిన సార్. ఎందుకు మీకు ఇబ్బంది అయిందా సాకోవడానికి? కానీ మా పరిస్థితి బాగలేదు సార్ అని చెప్తున్నా కదా. ఇల్లు లేదు, భూమి లేదు. అప్పులు ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి సార్. ఎట్లా నేను ఎవరైనా బలవంతం చేసిరా బాబుని ఇవ్వమని చెప్పారు? మా ఇష్టంతోనే ఇచ్చినాం. ₹1,00,000 కమ్మిన అని చెప్తున్నారు. అమ్మినని కాదు, మా ఇష్టంతోనే ఇచ్చినాం. కానీ మా పరిస్థితి బాగలేనందుకు చేసినాం సార్. పాప ఏడుందమ్మా? ఇప్పుడు ఈ మేడం వాళ్ళకి ఇచ్చిన సార్. అంటే ఇప్పుడు వాళ్ళు అమ్మాయి మీకు తెలిసిన చుట్టాలకి ఇచ్చారా, ఎవరికి ఇచ్చారు? తెలిసిన వాళ్ళకే ఇచ్చినాం సార్. సాకొని కానీ వాళ్ళకి పిల్లలు లేరా? ఇట్లా పిల్లలు ఉన్నారు కానీ బిడ్డలు ఉన్నారంట. అందుకని బాబు కావాలి, కొడుకు కావాలని అంటే ఇచ్చినాం సార్. సరే కొడుకే ఉన్నాడు కదా, సాకును మంచిగా ఉండకో అని ఇచ్చేసినాం సార్. మీ దగ్గరికి ఎట్లా వచ్చిరమ్మా వాళ్ళు? మా అడవిలోకి చెప్పింది సార్. ఏమని? ఇది మాకు పిల్లగాడు పుట్టింది కదా, ఈ బాబు నాకు ఇష్టం లేడు, ఏమనుకన్నా చెప్పు సినిమా అంటే వాళ్ళ అక్క నాకు సినిమా అవుతుంది, అమ్మ ఆడపిల్ల. అయితే నాకు ఇష్టం లేదు ఈ బాబు, ఏమనుకన్నా చెప్పు సినిమా, నేను ఇచ్చేస్తా, ఖచ్చితంగా ఇస్తా అని నేను ఆమె కూర్చోవాలని చెప్పినందుకు ఆమె ఇట్లా చెప్పింది.